ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా విద్య. హాయ్ విద్య. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏం పాట సెలెక్ట్ చేసుకుంటున్నావు? అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట ఆకాశంలో ఆశల హరివిల్లు, చిత్రం స్వర్ణ కమలం, సంగీతం మై ఫేవరెట్ ఇళయరాజా గారు, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ పాడిన వారు ఎస్ జానకమ్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
జడ్జెస్ ఓవర్ టు యు. విద్య, నమస్కారం సార్. నమస్తే. అసలు ఎంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. ఎన్ని దాచుకుని వచ్చావు గుండెలో, హృదయంలో, బుర్రలో. ఇన్ని పాటలు దాచుకుని వచ్చావు ఇక్కడికి మా కోసం. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ వాన చినుకు మండే బండ మీద పడితే ఆవిరైపోతుంది. అదే వాన చినుకు మురిగుంట్లో పడితే మురికి నీరైపోతుంది. అదే వాన చినుకు సముద్రంలో పడితే ఏమవుతుంది? సముద్రమే అవుతుంది. పడే చోటు నువ్వు ఎక్కడ పడ్డావో ఆలోచించు. దాని ఎక్స్టెన్షన్ ఆల్చిప్పలో పడింది అనిపించింది, ముత్యమైంది, అంతే కదా. యు ఆర్ జస్ట్ లైక్ అ పర్ల్. థ్యాంక్ యూ అంత మ్యామ్. స్వచ్ఛంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆకాశంలో ఆశల హరివిల్లు అంటున్నావు. ఆకాశంలో ఆశల అని అనడానికి ట్రై చేయి, సరేనా? ఓకే మ్యామ్. అందరినీ గమనిస్తుంటే షాకి తేడా లేకుండా పాడుతున్నారు. అండ్ లాస్ట్ లో ముద్దొచ్చిన విషయం ఏంటో చెప్పనా? ఎస్ మ్యామ్. ఆకాశంలో జానకమ్మ మాడ్యులేట్ చేశారు అంతే, కానీ చిన్నపిల్ల పాడలేదు. కానీ నువ్వు అది ఎలా అర్థం చేసుకున్నావు అంటే టోటల్ గా మాడ్యులేట్ చేసి ఒక చిన్నపిల్ల పాడినట్టు పాడావు. అది కూడా చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. విద్య, ఆ చరణంలో ఎండ్ ఆఫ్ ది చరణాస్ అదేంటి? హౌ ఇస్ దట్? తారరారే అచ్చా, తారరారే తారరారే ఆహాహా. తారిరారే తారారా సురభోగాలే నాట్యమాడెనుగా. ఆహాహా. సో ప్రిసైజ్. నువ్వు కూడా అలాగే, ఇట్ వాస్ సో ప్రిసైజ్. అంటే you, ఆ sir. ప్రెసిషన్ ఇలాంటి పాటల్లో బోస్ గారు చెప్పినట్టు కొన్ని ఫ్యూ సాంగ్స్ డిఫైన్స్ అ సింగర్. అలాంటి పాటల్లో ఇది ఒకటి. చరణం ఇంకోసారి విందాం. స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం, స్వప్నాల సాగరాల సంగీతం, వెరీ నైస్. ముద్దొచ్చి తారలెన్నో మెరిసే తీరం, ముత్యాల తోరణాల ముఖద్వారం, శుభలీలే ఆహా. సోయగాన చందమామ ఆహా. మందిరాన నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా. బాబా, ఇక్కడ ప్రాబ్లం ఏమంటే నిలిచెనుగా ఆ పంచమంలో కరెక్ట్ గా శృతి చేరడం. అదే మ్యూజిక్ ఇస్ దేర్. ఓకే సార్. నిలిచెనుగా గా అని షార్ప్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, కానీ నువ్వు గా 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 కరెక్ట్ గా ఆ పంచం అలా శృతిలో ఉంది. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్.